నిన్న ఏఎంబి మాల్లో బాలకృష్ణ గారి ప్రీమియర్స్ కి ఆయనే ముహూర్తం పెట్టుకుని 8:30 అన్ని థియేటర్స్ లో ప్రీమియర్ పడాలని ఆయనే ముహూర్తం పెట్టుకున్నప్పుడు ఏఎంబికి లాయనే సినిమా చూస్తాను నిన్న అని ముహూర్తం పెట్టుకున్న టైంని కూడా వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కేవలం 14 రీల్స్ సంస్థ కొన్ని చోట్ల 28 కోట్లు అంటారు, కొన్ని చోట్ల 70 కోట్లు అంటారు. ఈ డబ్బులు వాళ్ళు కట్టకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వస్తున్న డబ్బుల్లో అడ్వాన్స్ మాత్రం వచ్చింది, మిగతా పేమెంట్ రాలేదు. వచ్చుంటే తీసుకెళ్లి ఈ రోజు వాళ్ళకి కట్టేసేవాళ్ళం అని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. కానీ ఇదేమి నిన్న మొన్నటి సినిమా కాదు. ఒకప్పుడు ఎప్పుడో జమానాలో తీసిన దూకుడు, వన్ నేను ఒక్కడే మూవీస్ అవంత గొప్పగా ఆడకపోవడం వల్ల ఆటల్లో వచ్చిన నష్టాలు ఈ రోజు అఖండ పైన ఎఫెక్ట్ చూపించినాయి. ఈ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళ వైఫల్యం ఈరోజు బాలకృష్ణ గారి అభిమానుల్లో చాలా వరకు నిరుత్సాహం నింపింది. ఒక రకంగా వాళ్ళందరూ అడుగుతున్నారు, కట్అవుట్లు బ్యానర్లు చేసిన హంగామానికి డబ్బులు ప్రొడ్యూసర్లే ఇవ్వాలి తిరిగి మాకు అని కూడా. చాలా మంది బాలకృష్ణ గారి అభిమాన సంఘాలన్నీ మండిపడుతున్నాయి ఈ ప్రొడ్యూసర్స్ మీద. ఈ రోజు మనం చూసుకుంటే ఈ లెక్క 70 కోట్లని ఒక చోట అంటున్నారు, 28 కోట్లని ఒక చోట అంటున్నారు. ఎవరు కడతారు ఇంత భారీ లెక్క? నిన్న రాత్రి మనం చూసుకున్న న్యూస్ అయితే బాలకృష్ణ గారు ఇంటర్ఫియర్ అవ్వనట్టు న్యూస్ బయటకు వచ్చింది. కానీ పొద్దున్న న్యూస్ ఒకటేం వచ్చిందంటే బాలకృష్ణ గారు అండగా ఉండి ఫైనాన్సెస్ అరేంజ్ చేపించి ఈ రోజు కంపెనీకి కట్టించి ఫిల్మ్ రిలీజ్ ని ఆకుండా చేయబోతున్నారు అని ఒక శుభవార్త. బాలకృష్ణ గారికి ఉన్న హ్యాబిటే ఇది, ప్రతి చోట ఎక్కడే ఉన్నా హెల్ప్ చేయడానికి ముందు వెళ్ళిపోతారు. అదే రీతిలో ఈసారి 14 రీల్స్ సంస్థని బెయిల్అవుట్ చేయడానికి కూడా ముందడుగేశారు. దీంట్లో ఆయన గొప్పతనం ఎప్పుడు చాటుకుంటూనే ఉంటారు. కానీ ప్రొడ్యూసర్స్ కింద వీళ్ళు ఫెయిల్ అయినట్టుగా ఎవరూ ఫెయిల్ అవ్వాల.